Welcome to my channel Learn and Grow. Today our topic is DMA control transfer, direct memory access. DMA is a high speed data transfer technique where data is transferred directly between an input output device and memory without the continuous involvement of the CPU. సో ఇక్కడ డైరెక్ట్ మెమరీ యాక్సెస్ అంటే ఏంటి అంటే హై స్పీడ్ డేటా ట్రాన్స్ఫర్ టెక్నిక్. సో హై స్పీడ్ అని ఎందుకన్నామంటే ఇక్కడ CPU ఏదైతే ఉందో ఈ CPU అనేది డివైసెస్ని కంటిన్యూస్గా చెక్ చేయదు. సో అంటే ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్ అండ్ మెమరీ, సో ఈ రెండింటికి కూడా డైరెక్ట్గా డేటా అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల హై స్పీడ్ డేటా ట్రాన్స్ఫర్ టెక్నిక్ అంటాం డిఎన్ఈ. సో ఇక్కడ వర్కింగ్ వచ్చేసి CPU initialize the DMA controller DMAC. CPU gives the DMA controller information such as, సో ఇక్కడ ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, సోర్స్ అడ్రస్, డెస్టినేషన్ అడ్రస్, నెంబర్ ఆఫ్ బైట్స్ ఆర్ వర్డ్స్ టు ట్రాన్స్ఫర్, డైరెక్షన్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్. సో ఇక్కడ ఏంటి అంటే సోర్స్ అడ్రస్ అంటే సెండర్ యొక్క అడ్రస్, డెస్టినేషన్ అడ్రస్ అంటే రిసీవర్ అడ్రస్ అండ్ నెంబర్ ఆఫ్ బైట్స్ ట్రాన్స్ఫర్. సో ఒక పర్టికులర్ టైంకి ఎన్ని నెంబర్ ఆఫ్ బిట్స్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయని చెప్పి, అండ్ డైరెక్షన్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్ అంటే రీడ్ ఆపరేషన్ ఆర్ రైట్ అని చెప్పి చెప్తుంది. నెక్స్ట్ డిఎంఏ కంట్రోలర్ టేక్స్ కంట్రోల్ ఆఫ్ ది సిస్టమ్ బస్. ఇట్ సెండ్స్ ది రిక్వెస్ట్ టు ది CPU ఫర్ బస్ కంట్రోల్. సో ఇక్కడ డిఎంఏ అనేది ఏం చేస్తుంది అంటే CPUకి ఒక రిక్వెస్ట్ సెండ్ చేస్తుంది బస్ కంట్రోల్ కోసం. సో దాన్ని ఏమంటాం, డిఎంఏ రిక్వెస్ట్ అంటాం. వెన్ CPU గ్రాంట్స్ పర్మిషన్, డిఎంఏ అక్నాలెడ్జ్, CPU టెంపరరీ రిలీజెస్ ది బస్. సో ఎప్పుడైతే CPUకి సెండ్ చేసిందో CPU అనేది పర్మిషన్ ఇస్తుంది సో బస్ తీసుకోమని. సో అప్పుడు CPU అనేది టెంపరీగా బస్సెస్ని రిలీజ్ చేస్తుంది. సో డిఎంఏ కంట్రోల్ performs the transfer. Data is transferred directly between the input output and main memory. సో ఇక్కడ డేటా అనేది ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ టు మెయిన్ మెమరీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. CPU ఈజ్ ఫ్రీ టు పెర్ఫామ్ అదర్ ఆపరేషన్స్ డ్యూరింగ్ దిస్ టైమ్. సో ఇక్కడ CPU అనేది ఏం చేస్తుంది అంటే ఏమైనా ఆపరేషన్స్ ఉంటే వాళ్ళు పెర్ఫామ్ చేస్తుంది అట్ టైంలో. DMA transfer complete. So DMA controller sends an interrupt signal to the CPU to indicate transfer completion. సో ఎప్పుడైతే DMA కంట్రోలర్ ట్రాన్స్ఫర్ అయిపోయాక ఇంటరప్ట్ సెండ్ చేస్తుంది CPUకి డేటా కంప్లీట్ అయిపోయిందని చెప్పి. సో CPU, DMA కంట్రోలర్, మెమరీ, ఇన్పుట్ అవుట్పుట్ డివైస్. సో ఇక్కడ కాంపోనెంట్స్ వచ్చేసి DMA కంట్రోలర్లో అడ్రస్ రిజిస్టర్. సో అడ్రస్ రిజిస్టర్ ఏం చేస్తుంది అంటే ఈ DMA కంట్రోలర్లో ఉండే కాంపోనెంట్స్ హోల్డ్స్ ది మెమరీ అడ్రస్ ఫర్ ది నెక్స్ట్ డేటా ట్రాన్స్ఫర్. సో ఇక్కడ అడ్రస్ రిజిస్టర్ అనేది నెక్స్ట్ డేటా ఏదైతే ఉందో ఆ డేటా యొక్క అడ్రస్ని హోల్డ్ చేస్తుంది. నెక్స్ట్ కౌంట్ రిజిస్టర్ కీప్స్ ట్రాక్ ఆఫ్ నెంబర్ ఆఫ్ బైట్స్ ఆర్ వర్డ్స్ టు బి ట్రాన్స్ఫర్. సో ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ బిట్స్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అని చెప్పి వాటి యొక్క నెంబర్ని ట్రాక్ చేస్తుంది. నెక్స్ట్ కంట్రోల్ రిజిస్టర్ ఇండికేట్స్ ట్రాన్స్ఫర్ డైరెక్షన్, సో అంటే రీడ్ ఆర్ రైట్. నెక్స్ట్ డేటా రిజిస్టర్ టెంపరరీ స్టోర్స్ డేటా బిట్వీన్ ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ అండ్ మెమరీ. సో డేటా రిజిస్టర్ ఏం చేస్తుంది అంటే టెంపరీగా స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ బస్ కంట్రోల్ లాజిక్ రిక్వెస్ట్ అండ్ రిలీజెస్ కంట్రోల్ ఆఫ్ ది సిస్టమ్ బస్సెస్. సో ఇక్కడ ఏవైతే బస్సెస్ రిలీజ్ అవుతున్నాయో వాటిని కంట్రోల్ చేయడానికి బస్ కంట్రోల్ లాజిక్ అనేది యూజ్ అవుతుంది. డిఎంఏ ట్రాన్స్ఫర్ మోడ్స్ 3 మోడ్స్, బస్ట్ మోడ్, సైకిల్ స్టీలింగ్ మోడ్, ట్రాన్స్పరెంట్ మోడ్. బస్ట్ మోడ్ వచ్చేసి డిఎంఏ ట్రాన్స్ఫర్స్ ఎంటైర్ బ్లాక్ ఆఫ్ డేటా ఎట్ వన్స్. CPU ఈజ్ హాల్టెడ్ అంటిల్ ట్రాన్స్ఫర్ కంప్లీట్స్. సో ఇక్కడ ఏం చేస్తుంది అంటే బస్ట్ మోడ్లో బ్లాక్ ఆఫ్ డేటాని ఎట్ ఏ టైం సెండ్ చేస్తుంది, అంటే వన్ టైం మాత్రమే బ్లాక్ ఆఫ్ డేటాని సెండ్ చేస్తుంది బస్ట్ మోడ్లో. అది సైక్లిక్ స్టీలింగ్ మోడ్లో ఏమవుతుంది అంటే 1 వర్డ్ ఎట్ ఏ టైం. సో ఒక పర్టికులర్ టైంలో ఓన్లీ 1 వర్డ్ మాత్రమే సెండ్ చేస్తుంది. సో టెంపరీ స్టీలింగ్ బస్ సైకిల్స్ ఫ్రమ్ ది CPU. సో CPU నుంచి బస్ సైకిల్స్ని టెంపరీగా తీసుకుంటుంది. నెక్స్ట్ ట్రాన్స్పరెంట్ మోడ్ డిఎంఏ ట్రాన్స్ఫర్స్ అక్కర్స్ ఓన్లీ వెన్ CPU ఈజ్ నాట్ యూజింగ్ ది బస్. సో ఈ ట్రాన్స్పరెంట్ మోడ్ అంటే ఏంటి అంటే CPU అనేది ఎప్పుడైతే బస్సెస్ యూజ్ చేయదో అప్పుడు మాత్రమే డిఎంఏ ట్రాన్స్ఫర్ అనేది అక్కర్ అవుతుంది. టెంపరీ మోడ్ అంటే అడ్వాంటేజెస్ వచ్చేసి వెరీ హై స్పీడ్ డేటా ట్రాన్స్ఫర్. సో డేటా ట్రాన్స్ఫర్ అనేది హై ఉంటుంది అండ్ CPU ఈజ్ ఫ్రీ ఫర్ అదర్ టాస్క్స్. సో ఇక్కడ మనకి ఆపరేషన్ అనేది పెర్ఫామ్ అయితే CPU అనేది అండ్ అదర్ టాస్క్స్ అనేవి చేసుకుంటుంది. రెడ్యూసెస్ CPU ఓవర్ హెడ్ అండ్ బస్ ట్రాఫిక్. సో ఇక్కడ CPU అనేది కంటిన్యూస్గా చెక్ చేయదు కాబట్టి ఓవర్ హెడ్ అనేది కూడా రెడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ రిక్వైర్స్ ఎడిషనల్ డిఎంఏ కంట్రోలర్ హార్డ్వేర్. సో ఇక్కడ ఎక్స్టర్నల్గా డిఎంఏ కంట్రోలర్ హార్డ్వేర్ అనేది యూజ్ చేస్తున్నాం. ఎక్స్పెన్సివ్ అండ్ కాంప్లెక్స్ టు ఇంప్లిమెంట్. సో ఎక్స్పెన్సివ్ ఉంటుంది అండ్ కాంప్లెక్స్గా కూడా ఇంప్లిమెంట్ చేస్తాం ఈ డిఎంఏ కంట్రోలర్.